హాయ్! హలో! నమస్తే. నేను మీ లవ్ కుమార్. సో, ఏపీ టెట్ నుంచి మరొక ముఖ్యమైన అప్‌డేట్ రావడం జరిగింది. సో, అఫీషియల్ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో, అందరూ కూడా మన ఏపీ టెట్ అఫీషియల్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి అందరూ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు యూజర్ నేమ్ కానీ, పాస్వర్డ్ గాని మర్చిపోతే అక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ద్వారా మీ యొక్క పాస్వర్డ్‌ని అలాగే నో యువర్ యూజర్ నేమ్ ద్వారా మీ యొక్క యూజర్ నేమ్‌ని తెలుసుకోవచ్చు. సో, దాని ద్వారా మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి అందరూ కూడా హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా మనకి ఎగ్జామ్ ఏ రోజు పడింది, అలాగే ఏ సెషన్ పడింది. సో, మనకి రోజుకి 2 సెషన్‌లుంటాయి. మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్‌నూన్ సెషన్. మార్నింగ్ సెషన్ వచ్చేసి 9:30 నుంచి 12 వరకు ఉంటుంది. అలాగే ఆఫ్టర్‌నూన్ సెషను 2:30 నుంచి 5 వరకు ఉంటుంది. సో, మొత్తం మనకి 180 మినిట్స్, 180 బిట్స్. సో, ఈచ్ బిట్ వచ్చేసి 1 మినిట్ టైమ్ ఉంటుంది. సో, మరీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ. సో, పాత వాళ్ళకైతే ఇబ్బంది లేదు కానీ, న్యూ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా మరి ఎగ్జామ్ సెంటర్స్ మీకు తెలియకపోవచ్చు. కాబట్టి మీరు ఒక రోజు ముందుగా అంటే ఒక రోజు మీరు ప్లాన్ చేసుకొని ఎగ్జామ్ సెంటర్ మీరు విజిట్ చేసి రావడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఎగ్జామ్ సెంటర్‌కి ఎగ్జాక్ట్‌గా 1 అవర్ ముందుండాలి. సో, మీది మార్నింగ్ సెషన్ అయితే మనకి ఎగ్జామ్ 9:30కి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం 8:30 కల్లా ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండాలి. సో, మీరున్న ప్లేస్ నుంచి ఎగ్జామ్ సెంటర్‌కి ఎంత టైం పడుతుంది? మీరు ఎంత టైంలో రీచ్ అవ్వగలరు? అనే విషయం మీకు తెలియాలంటే మీరు ముందుగా ఏదో ఒక రోజు మీరు ఈ ఎగ్జామ్ సెంటర్‌ని విజిట్ చేయండి. అప్పుడు మీకు టైం అనేది ఎగ్జాక్ట్‌గా తెలుస్తుంది. సో, ఆ టైం ప్రకారం మీరు ఎగ్జామ్ రోజు టైం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మరీ లాంగ్‌లో వస్తే సో, ముందు రోజు అక్కడికెళ్ళిపోయి ఏదో ఒక రూమ్‌లో మీరు స్టే చేయొచ్చు. అంతే తప్ప మీరు హడావిడిగా వెళ్తే ఆ ఎఫెక్టు ఎగ్జామ్ మీద పడుతుంది. సో, ఎగ్జామ్ ఎప్పుడు కూడా మనం పీస్‌ఫుల్‌గా ప్రెజెంటేషన్ చేయాలంటే మన ఎగ్జామ్ సెంటర్‌కి హడావిడిగా కాకుండా ప్రశాంతంగా ఒక 1 అవర్ ముందుగా మనం ఎగ్జామ్ సెంటర్‌ని రీచ్ అయితే మనం ప్రశాంతంగా మనం ప్రెజెంటేషన్ చేయొచ్చు. సో, మనం ఎంత చదివిందనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఎళ్ళిన తర్వాత ఎగ్జామ్‌ని ఎంత పీస్‌ఫుల్‌గా ప్రెజెంటేషన్ చేసామనేదే ఇంపార్టెంటు. సో, తప్పకుండా అందరూ ముందుగా ఎగ్జామ్ సెంటర్‌ని విజిట్ చేసి, సో, టైం అనేది ప్లాన్ చేసుకోండి. అలాగే హాల్ టికెట్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది మీకు తెలియకపోతే, నేను మన ఛానెల్‌లో మరొక వీడియో చేసి అప్‌లోడ్ చేస్తాను. సో, తప్పకుండా మీరు మన ఛానెల్‌ని విజిట్ చేయండి. సో, మరిన్ని టెట్ అప్‌డేట్స్ కోసం మన ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.